బద్రీనాథ్లో మొదట శివపార్వతులు నివసించేవాళ్ళు. కానీ ఒకసారి విష్ణుమూర్తి వైకుంఠం వదిలి తపస్సు చేయడానికి భూలోకంకి వస్తాడు. తన తపస్సుకు అనువుగా ఉంటుందని బద్రీనాథ్కి వెళ్లటంతో అక్కడ ఒక ఇల్లును చూసి వెంటనే అది శివపార్వతుల నివాసమని గ్రహిస్తాడు. దాంతో ఒక పథకం వేసి ఒక చిన్న పిల్లవాడి రూపంలో ఆ ఇంటి ముందే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. బయటికి వెళ్లిన శివపార్వతులు తిరిగి వచ్చినప్పుడు పిల్లవాడు ఏడుస్తూ కనిపించడంతో పార్వతీదేవి మాతృభావంతో వెళ్లి పిల్లవాడిని ఎత్తుకోబోతుంది. కానీ అంతలోనే శివుడు పార్వతిని ఆపి ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు, నువ్వు ముట్టుకోవద్దు అని చెబుతాడు. కానీ పార్వతీదేవి పిల్లవాడి బాధ తల్లికి మాత్రమే తెలుస్తుంది, నీకెలా తెలుసు అని ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్లి అన్నం పెట్టి తల్లిలాగా నిద్రపుచ్చుతుంది. కానీ మరుసటి రోజు శివపార్వతులు బయటికి వెళ్లి వచ్చేసరికి ఆ తలుపులు తెరుచుకోవు. అప్పుడు శివుడు పార్వతీదేవితో, మన ఇంటికి వచ్చింది సాక్షాత్తు విష్ణుమూర్తి, అందుకే నేను నిన్ను ఆ పిల్లవాడిని ముట్టుకోవద్దు అని చెప్పాను. సరే, ఎలాగో నీ బిడ్డ అనుకున్నావు కదా, తనకే ఈ చోటును వదిలేద్దాం అని బద్రీనాథ్ను వదిలి శివపార్వతులు కేదార్నాథ్కి వెళ్లిపోయారు. ఈ స్టోరీ స్కంద పురాణంలో ఉంది. ఓం నమః శివాయ.